అని ఉంది కదా, మీరు మనం అందరం కూడా విందాం. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలు ఆయన చాలా శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఈ సంఘానికి రావాల్సినటువంటి దీవెన నిండారుగా దయచేయండి. ఈ గ్రామానికి రావాల్సినటువంటి దీవెన, చేరి వచ్చినటువంటి బిడ్డలంగా మా అందరికీ రావాల్సినటువంటి దీవెన మీరు పరిపూర్ణంగా అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో మీ దాసులు తమ్ముడు కన్నారావుని ప్రభువా మీరు నిలవబెట్టి ఆయన తన ద్వారా మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. అల్పుడను అయోగ్యుడను నాయన అల్పజ్ఞాని అయినటువంటి నన్నును ప్రభు మీ చేతుల్లో పెడుతూ ఉండగా నన్నును ప్రభు మీ సిలువు చెంతన మరుగుపరిచి నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. ఈ మిమ్మల్ని విశ్వసించినటువంటి మేము ఈ లోకంలో ఏ విధమైనటువంటి మాధుర్యాన్ని చూపించాలో ఆ విషయాన్ని సూటిగా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నాం, తండ్రి అయినటువంటి దేవుడు ఒక ద్రాక్ష తోట వేయించాడు. ఇది వాక్యంలో ఉంది కాబట్టి దీనికి వివరించాల్సినటువంటి పని లేదు. మీరు జీడి తోట వేస్తారా? అమ్మ మైకులు నన్ను మాట్లాడండి. వేస్తారా? మామిడి తోటలు వేస్తారా? ఎందుకు వేస్తాం? జీడి తోట వేస్తే జీడి ఫలం రావాలనుకుంటాం, మామిడి తోట వేస్తే మామిడి ఫలం రావాలనుకుంటాం. అవునా? ఓకే, జీడి తోట ఏమో బాగా అంటే ఎక్కడ పైన మొత్తం జీడి తోట అంతా కూడా జీడికాయలు కనిపిస్తున్నాయి, జీడి పళ్ళు కనిపిస్తున్నాయి. మనం ఆ పళ్ళు గురించి అసలు పట్టించుకోము, దాని కిందన ఉంటుంది ఒక పిక్క, అది మనకు కావాలా కదా. సరే, విస్తారంగా ఉంది, తోట నిండా విస్తారంగా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది. కానీ ఒక పిక్క పగలగొట్టిన తర్వాత లోపల ఏమీ లేదు. సంతోషిస్తామా? సంతోషిస్తామా? దేవుడు మన గురించి అదే ఆలోచిస్తున్నాడు. మనం ఒక రుచిని ఇవ్వాలనుకుంటున్నాడు సమాజానికి, మనము సమాజానికి ఒక రుచిని ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం నాటాడు ఆయన? ద్రాక్ష తోట నాటాడు. జనరల్గా ద్రాక్ష తోట అంటే ద్రాక్ష పండు, ఒరిజినల్గా అంటే మంచి ద్రాక్ష తోట, మంచి ద్రాక్ష పండు అయితే ఆ ద్రాక్ష పండు తాలూకు రుచి ఎలా ఉండాలి అని అంటే తీయగా ఉండాలి, మాధుర్యంగా ఉండాలి. పులుపుగా ఉంటే కాదు, కానీ అది పులుపుగా కాసింది. అది కారు ద్రాక్ష అంటే పులిసినటువంటి ద్రాక్ష. చూడడానికి ఎలా కనిపిస్తుంది? ఒరిజినల్ ద్రాక్ష పండులాగే కనిపిస్తుంది, కానీ తింటే దాని మాధుర్యం తెలుస్తుంది. తింటే అది పనికి రాలేదు అని దేవుడేమో చూశాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ రోజున మనం దేవుని పిల్లలంగా, దేవుని విశ్వాసులంగా, యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి అంగీకరించినటువంటి మనం లోకానికి ఏ మాధుర్యాన్ని చూపించాలి అంటే లోకంలో ఉన్నటువంటి మిగతా రుచులన్నీ పక్కన పెట్టి దేన్ని చూపించాలి? మధురమును మాత్రమే మనం చూపించాలి. మధ్యాహ్నం చక్కని భోజనం ఏర్పాటు చేశారు, అవునా? 2 రకాల కూరలు పెట్టారు, కసింగ్ పెట్టారు, తంగ్లింగ్ పెట్టారు, అవునా? బంగాళదుంప పెట్టారు. తర్వాత సాంబార్, నాకు సాంబార్ వడ్డించినటువంటి అదిగో ఆ పాపకు తెలుస్తుంది. నేను ఇష్టంగా అమ్మ అంటే మీద ఇలా తోడితే అది వంపేయమని చెప్పి అప్పుడే ముక్కలేయమని చెప్పేసి అంటే ఏం చేశాను? ఇప్పుడు మనం మధ్యాహ్నం భోజనం చేసినటువంటి భోజనంలో అన్ని రుచులు ఉన్నాయి లేదా? కారం ఉందా? వర్ర అంటామే, అది వర్ర ఉందా? పులుపు ఉందా? చేదు కూడా ఉందా? అంటే అనిపించదు, కానీ ఆవాలు ఉంటాయి, తింటే అలా ఉంటుంది. వగరు ఉంటుంది, అవునా? దీంతో పాటు స్వీట్ వస్తే ఒకవేళ కలిసిపోతే మీకు తెలియదని చెప్పేసి సెపరేట్గా స్వీట్ పెట్టారు. సిన్సియర్గా సమాధానం చెప్పండి. చికెన్ ఎంత బాగున్నా, బీఫ్ అంటే ఎంత బాగున్నా, బంగాళదుంప ఎంత బాగున్నా, సాంబార్ ఎంత బాగున్నా, బిర్యానీ బాగున్నా, అన్నం బాగున్నా, నువ్వు బాగా ఇష్టంగా ఏం తిన్నావు? బాల్స్ పెట్టారే అది తిన్నావు. కారణం ఏంటి? అన్ని రుచుల్ని నువ్వు పక్కన పెట్టేస్తావు, కానీ తీపి మాత్రమే నువ్వు ఇష్టపడతావు. అదేం దరిద్రము, నేను తినలేను అది. ఓకేనా? చూసారు, బిడ్డిగోలు అనేస్తున్నారు. అప్పుడే బిడ్డిగోలు అందరు షుగర్ పేషెంట్లు లేరు. నేనున్నానేమో
అంటే నా మీద నేనే జోకులు వేసుకుంటాను ఇప్పుడు కూడా. మీకు తెలుసు చాలా మందికి, అంటే ఈ ఊరోళ్ళు ఇంతకుముందు అంటే సీది భర్ణ వీళ్ళందరికీ కూడా తెలుసు, నా మీద నేనే కౌంటర్లు వేసుకుంటాను. అని మీ మీద వేయకూడదు కదా, బాగోదు కాబట్టి నా మీద నేను వేసుకుంటాను. అదేంటో స్వీట్ నేను తిన్ను. కానీ ఒక విషయం ఏంటి తెలుసా, స్వీట్ నేను తినకపోయినా ఆ స్వీట్నెస్ మాత్రం నేను పంచుతాను. ఆ స్వీట్నెస్ పంచడానికి ఈ రోజున దేవుడు నన్ను ఎక్కడి నుంచో పెట్టాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యం చెబుతూ తమ్ముడు కన్నారో చాలా శ్రేష్టమైనటువంటి సంగతిని చెప్పేశాడు. ఏమని? లోకంలో ఏమున్నాయో చెప్పాడు. లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము లోకములో ఉన్నాయి. అవి ఎవరివి కావు? దేవునివి కావు. అంటే లోకంలో ఉన్నవి అవి దేవునివి కావు. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు తిమోతి వాళ్ళ పాపలు నా ఎదురుగా ఉన్నారు. పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ మా నాన్న తెలియడమే పెద్ద సమస్య అయిపోయింది అని అనుకుంటున్నారేమో. లేదు లేదు, మిగతా వాళ్ళు ఎవరి పిల్లలో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అవునా? తిమోతి వాళ్ళ పాప దగ్గర ఒక మంచి అంటే మల్టీ వెర్షన్ బైబిల్స్ ఉన్నాయనుకుందాం. అంటే ఒకే బైబిల్లో ఈ మధ్యన అలాంటివి వచ్చాయి. ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఒకే దగ్గర ఉంటుంది. మలయాళం, ఇంగ్లీష్, హిందీ ఒకే దగ్గర ఉంటుంది. మలయాళం గురించి ఎందుకు మాట్లాడేది సార్, అక్కడ మా తమ్ముడు ఉన్నాడు జీవనం, అంతకే ఇలాగ అంటున్నాడు అనమాట అని. పాపం ఆయన కేరళ వాళ్ళతో ఎక్కువ ఉంటాడు కదా. చెప్తున్నాను, ఇప్పుడు ఆయన దగ్గర ఆల్రెడీ మలయాళం, ఇంగ్లీష్, హిందీ బైబిల్ ఉంది అని అనుకుంటాను. తమ్ముడు నీకోసం ప్రత్యేకించి ఒక మల్టీలింగువల్ బైబిల్ తీసుకొచ్చాను తమ్ముడు, ఇందులో మలయాళం ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది అని అన్నాను అనుకోండి. ఏమనుకుంటాడు? అన్న ఆల్రెడీ నా దగ్గర ఉంది అన్న. ఇప్పుడేమో తిమోతి వాళ్ళ పిల్లల దగ్గర ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 భాషలతో కలిపి ఒకే బైబిల్ ఉంది అని అనుకుందాం. ఆమెనండి, ఆమెన్. ఓకే, అలా ఉంటే నేనేమో ఏమన్నానంటే, అమ్మా మీరు చదువుకునే వాళ్ళు కదా, మీకు ఈ బైబిల్ పనికి వస్తుంది, ఇందులో ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు కూడా ఉంటుంది అని అంటే, పాస్టర్ గారు ఆల్రెడీ నా దగ్గర ఉంది అంటారు. అవునా కదా? అవునా? అలాగంటాం. నేనైనా ఇప్పుడేమో మా బావగారు కెమెరా పెట్టారు, నిజంగా అది మంచి కెమెరా. ఇప్పుడు దానికంటే ఒక చిన్న కెమెరా తీసుకొచ్చి మా బావగారు, మీరు ఫోటోలు తీస్తారండి బాగా, ఇదిగోండి మీకు కెమెరా ఇస్తున్నానని చెప్పేసి ₹1 కెమెరా ఇచ్చాను అనుకో, అని ఏమనుకుంటాడు? బావగారు మాత్రం ఇంకా దీనికంటే మంచిది ఉంది అని అంటాడు. లోకంలో ఏమున్నాయి? ఇప్పటికే లోకంలో ఏమున్నాయి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవకుడంబం ఉంది. కాబట్టి దీన్ని లోకానికి ఇవ్వాల్సిన అవసరం మనకి లేదు. దీన్ని గురించి లోకానికి చెప్పాల్సిన అవసరం మనకి లేదు. లోకంలో ఏదైతే లేదో ఆ రుచిని మనం చూపించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము దేవుని విశ్వాసులం, మనము దేవుని యొక్క పిల్లలం, ఆయన్ని అంగీకరించినటువంటి వాళ్ళమి. ఆయన అంగీకరించినటువంటి మనం ఈ లోకానికి ఏ రుచి ఇవ్వాలి అని అంటే, ఈ లోకంలో ఉన్నట్టు రుచులంటే మనం చూసేసాం ఉదయమే. ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము ఉన్నాయి. అవి ఎంత బాగా పనిచేస్తున్నాయో ఈ మధ్యాహ్నపు వేళలో మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకొస్తాను. మీకు తెలియని సంగతులు కాదు, మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఈ లోకానికి మాధుర్యాన్ని అందించడానికి మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ నేను ఫ్రీగా లేను అనుకుందాం, బంధించబడి ఉన్నాను అని అనుకుందాం, బంధించబడ్డాను అని అనుకుందాం. లేదు అని అంటే ఈ లోకంలో ఒక నేత్రాశ చేతో, శరీరాశ చేతో, జీవపు డంబము చేతనో నేను బంధించబడి ఉన్నాను అని అనుకుందాం. నేను క్రీస్తు యొక్క మాధుర్యాన్ని లోకానికి అందించగలనా? అందించలేను. తలకిందులుగా తపస్సు చేసినా ఆ పని నేను చేయలేను. కానీ నేను ఎప్పుడైతే ఈ మూడింటి నుంచి విడుదల పొందుతానో, విమోచించబడతానో, విడిపించబడతానో, ఫ్రీ అవుతానో, ఈ లోకంలో లేనటువంటి రుచిని లోకానికి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రభునందు ప్రియులారా, నిజంగా నేను వాక్యం ప్రారంభించడానికి ముందే మీరు ఈ లోకానికి ఒక రుచి చూపించేశారు. ఈ లోకానికి ఒక రుచి చూపించేశారు. అదేంటో తెలుసా? ఐక్యత అనే రుచి చూపించారు. ఇది నా అంశం కాదు. ఒకవేళ ఎవరైనా కోశమానుగూడ గ్రామానికి మొట్టమొదటి వచ్చారు అని అనుకుందాం. స్టార్టింగ్లో మనకేం కనిపిస్తుంది? విశ్వవాణి చర్చ్ కనిపిస్తుంది. అవునా? ఆ విశ్వవాణి చర్చ్ దగ్గర నుంచి ఇలా చూసి ఇలా కనిపిస్తే ఇక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది, రెహబోతు మందిరం కనిపిస్తుంది. అవునా? మాట్లాడారా? అవునా? అవును. అప్పుడు నేను ఏమనుకుంటానంటే, ఓహో ఈ ఊర్లో 2 చర్చిలు ఉన్నాయి, అంటే 2 మందిరాలు ఉన్నాయి, 2 అంటే భవనాలు ఉన్నాయి. అవునా?
కాబట్టి ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులకు రెండు రకాల ఆలోచనలు ఉంటాయి, రెండు రకాలైన నమ్మకాలు ఉంటాయి, రెండు రకాలైనటువంటి విశ్వాసాలు ఉంటాయి, రెండు రకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి అని నేను అనుకుంటానా అనుకోనా? గ్యారంటీగా అనుకుంటాను. అందులో తప్పు కూడా లేదు. కారణం ఏంటి? అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. కానీ మీరు లోకానికి, అంటే నాలాంటి వాడికి మీరేం చూపించారు వచ్చి? మందిరాలు రెండైనా మంది ఒకటే అని చూపించారు. దేవునికి స్తోత్రం. ఏంటది? మందిరాలైతే రెండు ఉన్నాయి, కానీ మంది అంటే జనాభా, విశ్వాసులు మేం మాత్రం ఒకటే అని చూపించడానికి ఈ కూడిక మీరు ఏర్పాటు చేశారు. ఇటు PCI సంఘం కావచ్చు, అటు విశ్వవాణి సంఘం కావచ్చు, నిజానికి కలిసినట్టు నాకు ఎక్కడ కూడా తెలియదు. మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఏ రెండు సంఘాలు, ఏ రెండు సంస్థలు కలిపి ఇలాంటి మీటింగ్లు పెట్టవు ఎక్కడ కూడా. అంతెందుకు, బ్రదరన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? మోస్ట్లీ రారేమో. వచ్చుంటే దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు తిమోతి గారు ఉన్నారు కదా సీతంపేటలో, అపోల్డ్ వాళ్ళు, అక్కడ కూడా ఒక జగదీష్ ఉంటాడు. తర్వాత వాళ్ళ బావగారు ఇంకొక ఆయన శైలస్ గారు ఉన్నారు. వాళ్ళు బ్రదరనే, వీళ్ళు బ్రదరనే, ఇద్దరు నమ్మకాలు ఒకటే, కానీ ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టరు. దానికి నేనే సాక్షిని. మీరు ఎలా సాక్షి అంటారా? నేను శైలస్ గారితో ఉంటాను, నేను బ్రదరన్. కానీ మా రెండు బ్రదరన్ సంఘాలు కలిపి ఒకే మీటింగ్ పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ సంస్థలు రెండు, ఒకవైపు PCI, ఒకవైపు విశ్వవాణి. నిజంగా చూడండి, ఇద్దరు కూడా స్థానిక సంఘ కాపులు ఎంత చక్కగా కూర్చున్నారో. నా భార్య నేను కలిసి భోజనం చేస్తున్నప్పుడు చెప్పాను, అమ్మాయి అదిగో చూడు మీ తమ్ముడు జోగారావు, మొదటి నుంచి తెలుసు కాబట్టి, అదిగో మీ తమ్ముడు జోగారావు పక్కన ఉన్నాడే, అదిగో ఆ తమ్ముడేమో, వాళ్ళిద్దరూ ఈ కోసమానగూడలో కలిసి పనిచేస్తున్నారు. ఆయన విశ్వవాణి పాస్టర్, ఈయనేమో PCI పాస్టర్, కానీ కలిసే ఉంటున్నారు అని చెప్పాను. అంటే ఆల్రెడీ నేను ప్రసంగం ప్రారంభించడానికి ముందే మీరు ఏ రుచి చూపించారు నాగేశ్వర లోకానికి? మేము ఐక్యం, మేము ఒకటి. మందిరాలు రెండేమో, కానీ మంది మాత్రం ఒకటే అని చూపించారు. ఇది లోకంలో లేదు. ఇలాంటిది చూపించడానికి ఈరోజు ఉన్నాం. ఆ రుచి చూపించడానికి మొదటి రుచి గమనించండి. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉన్నాయి. ఈ మూడు కలిసి చేస్తున్నటువంటి ఒక 3 పనులు మీ ముందుకు పెడతాను. ఈ 3 కలిసి చేస్తున్నటువంటి 3 పనులు మీ ముందు నేను పెడతాను. ఆ 3 పనులు నేను చెప్పేసి నా సమయాన్ని ముగిస్తాను. ప్రభువునందు ప్రియులారా గమనించండి. అక్కడి నుంచి మనం బయటపడాలి. దేవుని యొక్క నామములో ఆయన్ని విశ్వసించిన నీవు, ఆయన్ని అంగీకరించినటువంటి నీవు లోకానికి చూపించాల్సినటువంటి మొదటి మాధుర్యం ఏంటి అని అంటే మీకు నేను చూపిస్తాను. ఆ మాధుర్యం చూపించడానికి ముందు నీవు ఏ సమస్యల్లో ఉన్నావో ముందు నేను చూపిస్తాను. మీరు నేను చెప్పేటువంటి మాటలు అంగీకరించినా అంగీకరించకపోయినా, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు విని మీరు సంతోషించినా సంతోషించకపోయినా, నేను చెప్పాల్సినటువంటి మాటలు చెప్పడానికి దేవుని చేత పురమాయించబడ్డాను కాబట్టి నేను చెప్తాను. ఈరోజు నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, నేను ఫ్రీ అయితేనే నేను ఇంకెవరికైనా సహాయం చేయగలను అని చెప్పాను. ఆ మాట మీకు జ్ఞాపకం ఉందా? నేను బంధించబడి ఉంటే నేనేమీ చేయలేను. కానీ ఈ రోజున క్రైస్తవ సంఘం అని అన్నాను, క్రైస్తవ సంఘాలు అనలేదు. నేను ఏమన్నాను? క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం దేనికి బందీ అయిపోయిందో చెప్పనా? ఇది 3 Wలు చెప్తాను. నేను 3 Wలు చెప్తాను ఇంగ్లీష్లో. మొదటిది ఏంటి అంటే, ఓకే W సంగతి పక్కన పెడదాం. జనరల్గా బైబిల్ గ్రంథం ఎక్కువగా మగవాళ్ళని అడ్రస్ చేస్తూ రాయబడింది, అవునా కాదా? నా కుమారుడా, సేవకులారా. యేసు ప్రభు భోజనం పెట్టేటప్పుడు కూడా ఎంతమందికి పెట్టాడని ఉంది? ఒక దగ్గర 7,000 మందికి పెట్టాడు, ఒక దగ్గర 5,000 మందికి పెట్టారు. ఆ 7,000 మంది ఎవరు? పురుషులు. 5,000 మంది ఎవరు? పురుషులు. అలాగని స్త్రీలను నేను ఎప్పుడు కూడా పక్కన పెట్టను. దేవుని యొక్క వాక్యం పక్కన పెట్టలేదు కాబట్టి గమనించండి. ఈ రోజున సార్వత్రిక సంఘం, ఏదో కోశమానగూడలో ఉన్నటువంటి సంఘమో లేకపోతే ఇంకెక్కడి నుంచో వచ్చినటువంటి సంఘమో నేను చెప్పట్లేదు. సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం ఎందులో బందీ అయిపోయింది అంటే లైంగిక అవినీతిలో బందీ అయిపోయింది. ఎక్కడ? లైంగిక అవినీతి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు ఒకవేళ సహోదరీలు అయితే వాళ్ళేమో సహోదరులను చూసి వ్యామోహంతో మోహిస్తున్నారు. నేను ప్రారంభంలో చెప్పాను, నాకు నవ్వించడం చేత కాదు అని. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ సీరియస్ మోడ్.
ఈరోజు ఏమవుతుంది సంఘం? లైంగిక అవినీతి చట్టంలో, లైంగిక అవినీతి అనేటువంటి బంధకంలో బంధించబడింది. సార్వత్రిక సంఘం, నీవు నేను కాదు. ఇవి మీ సంఘాల్లో కూడా ఉన్నాయి. దేవుని యొక్క సేవకులారా, దేవుని విశ్వాసులారా, మీ సంఘంలో కూడా ఉన్నాయి. ఏంటి లైంగిక అవినీతి అంటే? ఇంత పెద్ద తెలుగు మాట వాడితే మనకు అర్థం కాదు అనుకుంటున్నారేమో. అంటే ఆపోజిట్ సెక్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఒక పురుషుడు స్త్రీని వ్యామోహించడం, ఒక స్త్రీ పురుషుణ్ణి వ్యామోహించడం, ఇది తప్పు కాదు. సామెతల పరమగీతాల ప్రకారం ఇది తప్పు కాదు. కొత్త నిబంధనల ప్రకారంగా కూడా తప్పు కాదు. ఆదికాండం 2వ అధ్యాయం ప్రకారంగా కూడా తప్పు కాదు. వ్యామోహం అనేది తప్పు కాదు. కానీ న్యాయబద్ధము కాని వ్యామోహం తప్పు మాత్రమే కాదు, పాపం. ఇక్కడ ఉన్నారా? ఏ వ్యామోహం? న్యాయబద్ధము కాని వ్యామోహం తప్పు మాత్రమే కాదు, పాపం. ఈ పాపంలో సంఘం ఇమిడిపోయింది, కూలిపోయింది, బంధించబడింది. నేడు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఎక్కడ కూడా ఇలాగే ఉంది. ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఏ సేవకుడైనా తన గుండెల మీద చేతులు వేసుకొని మా సంఘంలో ఈ పాపం లేదండి అని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ఆర్ యు విత్ మీ? నా భాష అర్థమవుతుందా? పెళ్ళి కాకుండానే యవ్వనస్తులైనటువంటి స్త్రీ పురుషులు, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్, దే ఆర్ లివింగ్ టుగెదర్. వాళ్ళేంటి? కలిసి జీవిస్తున్నారు. దీనికి మన భారతదేశంలో పెట్టబడినటువంటి పేరు ఏంటంటే సహజీవనం. అబ్బో, గొప్ప పేరు పెట్టేశారు వీళ్ళు. ఎప్పుడు? పెళ్ళైన తర్వాత జీవించు, ఎప్పుడు నిన్నేమి అండు. కానీ ఈరోజు ఏమైపోయారు యవ్వనస్తులు? లోకం సంగతి మనకు అనవసరం. మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? సంఘం గురించి ఆలోచిస్తున్నాం. సంఘం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? సంఘం లోకానికి మాదిరిగా ఉండాలి, కానీ సంఘం లోకాన్ని అనుసరిస్తుంది. ఈ రోజున ఈ బంధకాల్లో ఉన్నంత వరకు నీవు ఈ లోకానికి శరీరాశకు వ్యతిరేకంగా, నేత్రాశకు వ్యతిరేకంగా, జీవపుడంగానికి వ్యతిరేకంగా నువ్వు ఏ రుచిని కూడా చూపించలేవు. నీ ద్వారా లోకానికి ఒక మాధుర్యం కనపడదు. అలా కనపడకపోతే నీ క్రైస్తవ జీవితం వ్యర్థం. ప్రభునందు ప్రియులారా గమనించండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటే మహాభక్తులు దావీదు గురించి మనకు తెలుసు, చెప్పాల్సినటువంటి పని లేదు. ఆయన దేవుడు ఇచ్చినటువంటి పేరు ఏంటో తెలుసా? జస్ట్ జ్ఞాపకం చేస్తాను, మీకు తెలియదని కాదు. ఏం పేరమ్మా? ఆయన ఏమని పిలిచాడు దేవుడు? హీఈస్ మై, అవునా, అవుట్ ఆఫ్ మై హార్ట్ అన్నాడు. నా హృదయానుసారుడు. నా వైపు చూడండి. ఇప్పుడు దేవుని హృదయానుసారుడు అని పిలువబడినప్పుడు దావీదు, అవునా, దేవుని యొక్క వాక్యంలో అప్పటికే 8 మంది భార్యలు ఉన్నారు. ఆయనకి 8 మంది భార్యలు ఉన్నారు. అయినా దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, నీ భార్య తప్ప వేరొక వైపు నువ్వు కన్నెత్తి చూడకూడదని దేవుడు మాట్లాడుతుంటే, ఈ హృదయానుసారుడు అని పిలువబడినటువంటి దావీదు పాపానికి వెనక్కి పారిపోవడానికి బదులుగా పాపం వైపు పరిగెడుతున్నాడు. ఈ విధంగా సంఘం ముంచబడి ఉంది. మీ సంఘంలో లేదా ఈ సమస్య? మీ సంఘంలో సమస్య లేదా? ఉంది. ఎంతమంది గురించి ఎంతమంది మనం మాట్లాడుతున్నామో వెనకాల. ఒకవేళ అలా మాట్లాడుతున్నటువంటి వారు నేను కానీ కారణమైతే నా గురించి ఎవరైనా మాట్లాడుతుంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను తీర్చిదిద్దడానికి, సరిదిద్దడానికి, బాగు చేయడానికి ఈ మీటింగ్ వాడుకుంటున్నాడు అని అనుకో. ఈ విధమైనటువంటి బంధకం నుంచి నువ్వు బయటికి రానంత వరకు ఈ లోకంలో ఒక మాధుర్యాన్ని చూపించలేవు. ఈ లోకంలో సెల్ఫ్ కంట్రోల్ అన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు చూపించలేవు. దావీదు అలా తయారైతే, దావీదు కొడుకు, అబ్బో వాడేమో గట్టులో వేస్తే వాడి కొడుకు అయినటువంటి సొలొమోను ఎక్కడ వేసాడు తెలుసా? చేలో వేసాడు. ఆయనకి 8 మంది భార్యలేమో, ఈయనకేమో 1000 మంది భార్యలు. తెలుసు కదా మనకి. ఎవరైనా ఇలా పేర్లు చెప్పుకుంటే మహాబలిష్ఠి అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, సంసోను. ఇలా మనం చూసుకుంటే బైబిల్లో కుప్పలు ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు పక్కన పెట్టేసినటువంటి ఇంకొక వ్యక్తి కూడా మీకు చెప్తాను ఈ రోజున. అంటే పాపం, లైంగిక పాపం వెనకాతలు పరిగెత్తినటువంటి వ్యక్తుల్లో వీళ్ళు మనకు బాగా తెలుసు. దావీదు గురించి చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు. సొలొమోను గురించి నేను చెప్పినా చెప్పకపోయినా తెలుసు. సంసోను గురించి చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్తాను, ముక్కును వేలేసుకుంటాం మనం, ఆశ్చర్యపోతాం. ఆయనే మన విశ్వాసులకు తండ్రి. ఎవరైనా? నేను అది చెప్పారు, టైం చెప్పారు. అందుకే చెప్పాను కదా, నాకు వాక్యం చెప్పడం ఈజీ. మీ దగ్గర మీకు వాక్యం బాగా తెలుసు. కరెక్టే. ఎవరైనా? అదేంటండి అబ్రహాం ఏంటండి లైంగిక అవినీతి చేశాడు అంటారేంటి? మీ కళ్ళు పోతాయి అనుకుంటున్నారేమో మీరు. నా కళ్ళు ఏమి పోవు.
నా కళ్ళేమి పోవు. ప్రభు ఏం చెప్పాడు? లేదు అది పర్వాలా, నా అంటే భార్యకి చెల్లి అన్నాడు, అది అనలే. అది కాదు లైంగిక పాపం. లైంగిక పాపం అంటే అది కాదు, అబద్ధం ఆడాడు, అది వేరే విషయం. దానికి కూడా కారణం ఉంది. మళ్ళీ శారాని చెల్లి అన్నాడు అంటే చెల్లే అది. క్షమించాలి ప్రభు నన్ను. శారా ఏమవుతుంది అబ్రహాం? నిజంగా చెల్లి అవుతుంది, వేరే విషయం. తర్వాత మీరు అడగండి అని చెప్తాను, రెఫరెన్స్ కూడా చూపించి మీకు నేను చెప్తాను. ఇప్పుడు కాదు, అది నా అంశం కాదు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను నీకు సంతానం ఇస్తాను అన్నాడు. ఎవరి ద్వారా ఇస్తానన్నాడు? శారా ద్వారా ఇస్తానన్నాడు. పాపం అబ్రహాం కంట్రోల్గా ఉండాలా లేదా? ఉండాలా లేదా? శారా అన్నది, అయ్యా అబ్రహమా, నాకు పిల్లలు పుడతారో లేదో నాకు డౌట్ వేస్తుంది. అవునా? ఇదిగో మన పని మనిషి ఉంది కదా, హాగర్తో వెళ్ళు అంది. వెళ్ళొచ్చా అయినా? వెళ్ళొచ్చా? మాట్లాడండి ధైర్యంగా. వెళ్ళొచ్చా అంటే వెళ్ళాడు అంటే ఎవరి మాట పక్కన పెట్టేశాడు? ఈయన దేవుని మాట పక్కన పెట్టేశాడు. ప్రభు నువ్వు ఇస్తాను, నువ్వు ఇస్తావో లేదో నాకు తెలియదు, కానీ నా భార్య చెప్పింది. ఇప్పుడు ఎవరి మాట ఎక్కువైపోయింది? ఎవరి ప్రాధాన్యత ఇచ్చేసాడు ఈయన? ఎవరికి? భార్యకి ప్రాధాన్యత ఇచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, లైంగిక అవినీతి కోసం పరిగెత్తాడా పరిగెత్తలేదా? లేదంటే ఏం చెప్పాలంటే, అమ్మాయి ఎవరితో? తన భార్య అయినటువంటి శారైతో చెప్పాలి, అమ్మాయి దేవుడు ఇస్తానన్నాడు, నాకు నీ ద్వారానే కొడుకుని ఇస్తానన్నాడు, నీ ద్వారా సంతానం ఇస్తానన్నాడు, కాబట్టి నువ్వు చెప్పినంత మాత్రం నీ పని నేను చేయలేను అనాలి. దానికి బదులుగా ఏం చేశాడు? ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాడేమో. ఇలా మాట చెప్తే మీరు నిజంగా మీరు బాధపడతారేమో, కానీ ఇది నిజం. ఆయన వద్దనాలా లేదా? వద్దనాలా లేదా? 15వ అధ్యాయంలో, ఆదికాండ 15వ అధ్యాయంలో ఏమన్నాడు? ఏంటి ప్రభువా నువ్వు నాకు ఏటి ఇస్తే ఏంటి, లేకపోతే ఏంటి, నాకు పిల్లలు లేరు కదా అన్నటువంటి వాడు శారాతో చెప్పలేడా మాట? చెప్పాలా లేదా? కానీ విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము కూడా పాపం చేసేసాడు. అవునా? చూడండి, ఇలా దేవుని యొక్క వాక్యంలో ఇంతమంది గొప్ప గొప్ప వారందరూ కూడా, అసలు ఒక గోత్రమే ఆయన పేరును వచ్చింది, ఆయన ద్వారా జనాంగం వచ్చింది, అదే గోత్రంతో యేసు ప్రభు వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? తెలుసా అనకూడదు, దయచేసి నన్ను మన్నించండి. ఆయన జ్ఞాపకం ఉన్నాడా మీకు? ఒక గోత్రంలో నుంచి యేసు ప్రభు వచ్చాడు. ఏ గోత్రం అది? యూదా గోత్రం. ఆ యూదా ఎవరో తెలుసా? యూదా ఒక పక్క వ్యభిచారి. ఆయన లైంగిక అవినీతి కోసం పరుగులాడినటువంటి వ్యక్తి. ఆయన సంఘం ఈ రోజున అదే లైంగిక అవినీతిలో బంధించబడి ఉంది. ఇదిగో నీకు నాకు దేవుడు ఎలాంటి ఆత్మనిచ్చాడో తెలుసా? అబ్రహాము కూడా అదే ఆత్మనిచ్చాడు. ఏ ఆత్మ? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ. కానీ నిగ్రహించుకోలేకపోయాడు అబ్రహాము, కంట్రోల్ చేసుకోలేకపోయాడు సంసోను, కంట్రోల్ చేసుకోలేకపోయాడు సొలొమోను. తమ్ముడు వాక్యం చెప్తూ అన్నాడు, ఏంటది? శరీరాశ, కంట్రోల్ చేసుకోలేనంత కోరిక కలిగి ఉండడం అని చెప్పాడు. విన్నారా మీరు? అంటే నేను ఎంత బాగా దేవుని యొక్క వాక్యం విన్నాను ఉండాలి కదా ఒక రుజువు. తమ్ముడు ఈ మాట చెప్పావా? కంట్రోల్ చేసుకోలేనటువంటి కోరిక. దావీదు కంట్రోల్ చేసుకోలేకపోయాడు, సంసోను కంట్రోల్ చేసుకోలేకపోయాడు, చివరికి యూదా కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అవునా? ఎవరితో వ్యభిచారం చేశాడు చెప్పనా మీకు? మీకు గుర్తుండే ఉంటుంది, సొంత కోడలతో వ్యభిచారం చేశాడు. ఆదికాండ 38వ అధ్యాయం మీరు చదవండి, కనిపిస్తుంది ఈ గొప్ప చరిత్ర. ఎందుకు చెప్తున్నాను? ఇదిగో దేవుని యొక్క విశ్వాసమైనటువంటి నీవు, ప్రత్యేకించి యవ్వనస్తులైనటువంటి మీరు, మిమ్మల్ని మీరు లైంగిక అవినీతి నుంచి మీరు కంట్రోల్ చేసుకోనంత వరకు దేవుని యొక్క మాధుర్యాన్ని మీరు లోకానికి చూపించలేరు. అర్థమవుతుందా మీకు? ఇది చాలా కష్టం అనిపిస్తుందా మీకు? కష్టమే. ఎలాగో చెప్పనా? జస్ట్ నాకున్నటువంటి టైం ఏమో రన్నింగ్ అయిపోయి చాలా బాగా పరిగెడుతుంది కాబట్టి చెప్తున్నాను. మీరు యెహోషువ గ్రంథం జస్ట్ రాసుకోండి, నేను చదివించను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు జస్ట్ రాసుకోండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు మీరు ఒకవేళ చదివితే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, ఎరికోని వేగు చూడడానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎరికోని వేగు చూడడానికి వెళ్తున్నారు. వెళ్ళి ఎక్కడ వాళ్ళు బస చేశారో చెప్పనా? ఎక్కడ? రాహాబ్ ఎవరు? అది మనకు తెలియాలి. రాహాబ్ ఇంట్లో పర్వాలేదు, ఎవరింట్లోనైనా మనం బస చేయొచ్చు. రాహాబ్ ఎవరు? వేశ్య. సీజన్ హార్లెట్. ఎవరామె? వేశ్య. నన్ను అపార్థం చేసుకోవద్దు. డబ్బులు తీసుకొని మగవాళ్లతో అక్రమంగా పడుకునే వ్యక్తి. అలాంటి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు వ్యక్తులు. ఎక్కడికి వెళ్ళారు? ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు. అద్భుతం ఏంటో చెప్పనా? వాళ్ళిద్దరు పాపం చేయలే. వాళ్ళిద్దరూ పాపం చేయలేదు. అవకాశం ఉన్నప్పటికీ పాపం చేయలేదు. ఆమెతో పాపం చేసినా అడిగే వాళ్ళు లేరు.
అది వాళ్ళ దేశం కూడా కాదు. అయినా ద టూ యంగ్ మెన్ కంట్రోల్డ్ దెమ్సెల్వ్స్. వాళ్ళిద్దరిని వాళ్ళు నియంత్రించుకున్నారు. కారణం ఏంటి? దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆత్మని వాళ్ళేమో సద్వినియోగం చేసుకున్నారు. ఏ ఆత్మ ఇచ్చాడు దేవుడు? ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ దేవుడు వారికి ఇచ్చాడు. వేశ్య ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లైంగికమైనటువంటి పాపం వాళ్ళు చేయలేదు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు మనకి. ఆయన ఎవరు అని అంటే యవ్వనస్తుడైనటువంటి యోసేపు. యోసేపు కూడా పాపం చేసే అవకాశం వచ్చింది. ఆ పాపం చేస్తే అసలు జైలుకి కూడా వెళ్ళలేకపోయేవాడు. ఆయన జైలుకి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. ఒకవేళ యోసేపు స్థానంలో నీవుంటే, నేనుంటే మనం ఏమవుతామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మధ్యాహ్న సమయంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు యోసేపు? యజమానుడు కానీ యజమాని భార్య కానీ ఏం చెప్పినా చేయాలి. ఈయన ఎవరు? యోసేపు మాస్టర్ కాదు, ఈయన బాస్ కాదు, ఈయన బానిస. ఎవరమైనా యోసేపు బానిస. బానిస అంటే ఏంటో తెలుసా? తన యజమానుడు ఏం చెప్పినా చేయాలి. తన యజమానుని భార్య కూడా ఏం చెప్పినా పనివాడు అన్నటువంటి చిన్న మాట పాస్టర్ గారు. బానిస అంటే కంబారి అని అర్థం. ఏంటది? కంబారి. మనం తిండి పెట్టినా పెట్టకపోయినా వాడు పని చేయాలి. కానీ కూలోడు అలా కాదు. నాగేశ్వరరావు పేరు మళ్ళీ వాడుకుంటాను. మా ఇంటికి ఏమో గోడ కట్టడానికి వచ్చాడు. పాస్టర్ గారు నాకు ఇంట్రెస్ట్ లేదండి, ఈ రోజుకి నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. అయితే నీ కూలి ఇవ్వను. కూలి ఇవ్వకపోయినా పర్వాలేదు అంటాడు ఆయన. ఆయన బానిస కాదు కాబట్టి. కానీ బానిస అయితే ఎక్కడికి వెళ్ళిపోతావు? తన్ని తోసేయగలను, మర్యాద పనిచేయి అంటాను ఆయన. బానిస అయితే అలాంటి స్థితిలో ఉన్నాడు యోసేపు. కానీ యోసేపు పాపం చేయలేదు. ఒకవేళ యోసేపు స్థానంలో నువ్వు ఉంటే ఎలా కంట్రోల్ చేసుకునేవాడివి? ఇది లోకాశ అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం చేత బంధించబడినటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కానీ సమాజానికి ఏం చూపించాలి? నేను పాపం చేసే అవకాశంలో ఉన్నాను, కానీ నేను పాపం చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అన్నటువంటి మాధుర్యాన్ని లోకానికి మనం చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాధుర్యం సెల్ఫ్ కంట్రోల్. మొదటి మాధుర్యం ఏంటి? ఇంద్రియ నిగ్రహాన్ని మనమేమో లోకానికి చూపించాలి. పాపం చేసే అవకాశం ఉంది అక్కడ. నా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ చెడిపోయిన వారే, కానీ నేను మంచిగానే ఉంటాను అనుకోవడం సెల్ఫ్ కంట్రోల్. ఇక రెండవది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాను నాకు ఉన్నటువంటి టైంని బట్టి. రెండవది, ప్రభునందు ప్రియులారా గమనించండి. ఈ రోజుల్లో అందరూ వ్యభిచారం చేస్తారో లేదో నాకు తెలియదు. ఈరోజు సంఘాలు దేని చేత బంధించబడి ఉన్నాయో చెప్పనా? అల్లింగ్. దేని చేత? సంఘాల్లో ఎక్కువ మంది ఎవరిలో? బయట కాదు, పెడతాను. ఎవరిలో? లోకంలో ఉన్నాలా? సంఘంలో ఉన్నవాళ్ళు దేనికి బందీలు అయిపోయారు? మత్తుకు బానిసలు అయిపోయారు సంఘాల్లో. అందులో యవ్వనస్తులు ఎక్కువ. ఈ రోజున మందికి బానిస అయిపోయినటువంటి వాళ్ళు యవ్వనస్తులు ఉన్నారు సంఘాల్లో. మీ సంఘాల్లో ఉన్నారో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు మత్తులో ఉన్నంత వరకు, మత్తు నుండి బయటికి రానంత వరకు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేటువంటి ఆ గుణపాఠాన్ని, మాధుర్యాన్ని లోకానికి మీరు చూపించలేరు. మొదటిదేంటి? లైంగిక అవినీతి. భార్య ఉంటుంది కానీ ఇంకొక ఆమె కావాలి, భర్త ఉంటాడు ఇంకొక ఆమె కావాలి. నాకు టైం లేదు. ఏమిటి? వాక్యంలో కూడా పురుషుల గురించి రాయబడింది కదా, స్త్రీల గురించి లేదేమో అనుకుంటున్నారేమో. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను తాలూకు తల నరికించింది ఎవరు? మగోడా ఆడదయా? మాట్లాడండి. ఆమె ఎవరు అంటే ఆమె ఎవరికి పెళ్లి చేసుకుంది? తన యొక్క భర్త తాలూకు ఫ్రెండ్ని అంటే సహోదరుని పెళ్లి చేసుకుంది. నిజంగా ఆమె తాలూకు ప్రమేయం ఎక్కువ ఉంది. అందుకే కూతురేమో డ్యాన్స్ చేసిన తర్వాత నీకేం కావాలమ్మా అన్నాడు హేరోదు. అప్పుడు అంటది, జస్ట్ వెయిట్ అమ్మా, రాజుగారు అడుగుతున్నారు, ఏం అడగమంటావు అని అడిగింది. అప్పుడు వెంటనే అన్నదన్నమాట, ఆవిడ బతికున్నంత వరకు నాకు ఆటంకం. ఆలోచిస్తున్నారా? ఎక్కడ ఉన్నారా? ఎవరు బతికుంటే? ఈ బాప్తిస్మం నుంచి యోహాను బతికున్నంత వరకు నాకు ఆటంకంగానే ఉంటాడు. అమ్మ, వాడు తలనరకేమని చెప్పాను. అంటే ఎవరి వాళ్ళు పాత్ర? మగవాళ్ళే కాదండి, స్త్రీల పాత్ర కూడా ఉంటుంది ఇక్కడ. సెక్సువల్ ఇమ్మోరాలిటీ, లైంగిక అవినీతి. ఇక మత్తులో సంఘం తూలుతుంది ఈ రోజున. సంఘం అంటే కేవలం మన సంఘాలే కాదు, PCI సంఘాలనో లేకపోతే విశ్వవాణి సంఘాల గురించో నేను మాట్లాడట్లేదు. ఏ సంఘం గురించి మాట్లాడాను? విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘం. మీరు ఆన్లైన్లో అంటే మీ దగ్గర ఉంటుంది కదా, మొబైల్ ఉంది కదా, ఒకసారి ఆన్లైన్లోకి వెళ్ళి ఆన్ విచ్ డే ద హై పర్సంటేజ్ ఆఫ్ లిక్కర్ ఈజ్ గోయింగ్ పర్చేజ్డ్
అంటే కొనబడుతుందనో అమ్మబడుతుందనో కొట్టండి. ఏ రోజున ఎక్కువ సారా అమ్మబడుతుంది అని కొట్టండి ఒకసారి. ఎవరు చెప్పారు ఆన్సర్? ఏ రోజు అది చెప్పారు అక్కడ. ఏ రోజు? క్రిస్మస్. క్రైస్తవులకి మహా గొప్ప పండగ అది. ఆ పండగ రోజు ఏది సేల్స్ అవుతున్నాయి? దుప్పట్లు సేల్స్ అయితే పర్వాలేదు, ఎవరికో పంచుతున్నారు అనుకుందాం. బియ్యం బస్తాలు సేల్స్ అయితే పర్వాలేదు, ఎవరికో దానం చేస్తున్నారు అని అనుకుందాం. ఏం సేల్స్ అవుతుంది? అల్లింగాడు. అంటే ఎవరు ఎక్కువ తాగుతున్నారు? చెప్పండి, ఎవరు ఎక్కువ తాగుతున్నారు? మన సంఘాలు తాగట్లేదా? నువ్వు తాగినంత వరకు, తాగి తూగినంత వరకు, తూగి మత్తులో ఉన్నంత వరకు ఈ లోకానికి ఇది దేవుని మార్గం అని నువ్వు చెప్పగలవా? దేవుని యొక్క మాధుర్యం ఇది, నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను అని చెప్పగలవా? ప్రభువునందు ప్రియమైనటువంటి యవ్వనస్తుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ప్రశ్నించడానికి దేవుడి మాటలు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాల్లో ఉన్నటువంటి భక్తుల గురించి కూడా మీ ముందు నేను పెట్టనివ్వండి. దేవుని యొక్క వాక్యంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు. ద్రాక్షరసం తాగడం తప్ప? ద్రాక్షరసం తాగడం తప్ప? కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను తను బతికున్నంత వరకు కూడా ద్రాక్షరసం కానీ మద్యం కానీ తాగలేదు. ఇందాక అబ్రహాం ఎలాగైతే నీతిమంతుడు అనుకుంటున్నామో, ఆయనలో ఉన్నటువంటి లూఫోల్ చూపించాను, లోపం చూపించాను, ఇప్పుడు ఒక నీతిమంతుని మీ ముందుకు తీసుకొస్తాను. వినండి జాగ్రత్తగా. పడవ కట్టినటువంటి వ్యక్తి ఎవరైనా? నోవహు. ఏం చేశాడు ఈయన? ఓడ నిర్మించాడు. హీ బిల్ట్ ఎన్ ఆర్క్. ఒక పడవ నిర్మించాడు ఈయన. ఎంత గొప్ప భక్తిమంతుడు! ఎంత భక్తివంతుడు తెలుసా నేను? ఎంత భక్తిపరుడో చెప్పనా? ఎంత భక్తి అంటే ఎంత విశ్వాస చెప్పనా? 600 సంవత్సరాల ముసలితనంలో, ఇప్పుడు 600 సంవత్సరాల వయసులో దేవుడు చెప్తే ప్రారంభించాడు ఓడ కట్టడానికి. దేవుని దృష్టికి ఆయన ఎలా కనిపించాడని మనం ఆదికాండం 6వ అధ్యాయం చదువుతాం. ఆయన ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు అని చూస్తాం. 6, 7, 8 అధ్యాయాల వరకు పర్వాలేదు, నీతి కొనసాగింది, వర్షంలో కూడా కొనసాగింది. కానీ 9వ అధ్యాయంకి వచ్చేసరికల్లా వ్యవసాయం చేశాడు, తప్పు లేదు. వ్యవసాయం చేస్తే తప్ప? వ్యవసాయం చేశాడు, తప్పు లేదు. తర్వాత ద్రాక్ష తోట వేశాడు, తప్పు లేదు. ద్రాక్షరసం తాగాడు, తప్పు లేదు. మీరు ఆదికాండం 9వ అధ్యాయం 20 నుండి 27 వచనాలు చదవండి. వ్యవసాయం చేశాడు, తప్పు లేదు. ద్రాక్ష తోట వేసాడు, తప్పు లేదు. దేవుడు కూడా వేశాడు కదా, 5వ అధ్యాయం మనం చూసుకున్నాం, అది కూడా తప్పు లేదు. ద్రాక్షరసం తాగాడు, తప్పు లేదు. కానీ ఎక్కడొచ్చింది తప్పు? మత్తుడైపోయినంత వరకు తాగాడు, అది తప్పు, అది పాపం. అలా పాపం చేసి మత్తులో దిగిపోయి, ఏమండి తాగే వాళ్ళందరూ ఏం చెప్తారు తెలుసా? మన సంఘాల్లో ఉన్నవాళ్ళు, బయట గురించి నేను మాట్లాడట్లే, మన సంఘాల వాళ్ళు ఏమని మాట్లాడతారు తెలుసా? చిన్నారు, నీకెళ్ళిపోయింది, నా డబ్బులు, నా ఇష్టం, నా సొమ్ము, నా కష్టం, నేను తాగాను. ఇలాగే అంటారా వాళ్ళంటారా? పొరపాటున భార్యలారా, ప్రియ సహోదరి అంటే ఇక్కడ ఉన్నటువంటి చెల్లెల్లారా, మీరు మీ భర్తలను అడిగితే ఏమంటారు? నీకేమే? ఇలాగే మాట్లాడతారా? సంపాదించింది నేను, పగలంతా చెమటోడ్చింది నేను, నా కష్టంతో తాగా, నీకేంటి అని అడుగుతారు వీళ్ళు. ఇక్కడ తాగాడు పర్వాలా, కానీ ఎలా తాగాడు? మత్తుడైపోయినంత తాగాడు. అక్కడికి కూడా నేనేమో సమస్య లేదనుకుంటాను నేనైతే. ఆ మత్తు వల్ల ఏమైందో తెలుసా? ఒక జనాంగమే శపించబడింది. ఒక జనాంగమే శపించబడింది. పోనీ జనాంగం శపించబడితే మనకు వచ్చే నష్టం ఏంటి అనుకుంటున్నారేమో. ఆ శపించబడినటువంటి జనాంగం ఎవరో తెలుసా? కనానీయులు. ఎవరు? కనానీయులు. శపించబడినటువంటి జనాంగం ఎవరు? కనానీయులు. ఆ కనానీయులే ఇశ్రాయేలు ప్రజలకు శాశ్వతమైన శత్రువులు. అంటే ఒక నీతివంతుడైనటువంటి నోవహు తర్వాతి దినాలలో నీతి తప్పిపోయి మత్తుడైపోయి మత్తిలో తూగి ఏమైపోయాడు? దేవుని ప్రజలకు శాశ్వత శత్రువులైనటువంటి ఒక జనాంగానికి కారణం అయిపోయాడు. ఒకవేళ శపిస్తే శపించాలి. ఎవరికి శపించాలి? నోవహు తన చిన్న కొడుకును శపించాలి. మీరు ఇంటికి వెళ్ళింత చదవండి. అరే, నేను బట్టలు లేనప్పుడు చూసావు, నువ్వు పాడైపో, నువ్వు పో అనాలి. కానీ ఎవరిని శపించాడు చెప్పనా? తన కొడుకైనటువంటి హామును శపించలేదు, హాము కొడుకైనటువంటి కనాన్ని శపించాడు. వీడికి ఎవడిచ్చాడో హక్కు నాకు అర్థం కాల. ఇప్పుడు ఒకవేళ ఇదిగో మోహన్ ఉన్నాడు, నన్ను చెంప మీద కొట్టాడు అని అనుకుందాం, అనుకోండి, జస్ట్ ఉదాహరణ.
ఇప్పుడు నేనేం చేయాలి? నాకు కెపాసిటీ ఉంటే, నాకు బలం ఉంటే, నేను చేయగలిగితే మోహన్ని తిరిగి నేను కొట్టాలి. కానీ ఏం చేశాను తెలుసా? మోహన్, నీకు చిన్నపిల్లలు ఉన్నారా? మీ పిల్లలు వాళ్ళ పిల్లలను పట్టుకొని చడామడ కొట్టేస్తున్నాను నేను. అది కరెక్టా? నన్ను కొట్టింది ఎవరు? మోహన్ కొట్టాడు. నాకు కెపాసిటీ ఉంటే ఆయన కొట్టాలి, లేకపోతే ఊరుకోవాలి. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను? వాళ్ళ పాపను కొట్టేస్తున్నాను. చిన్న పిల్లని, పాప ఉందా తమ్ముడు? చిన్న పాప ఉందా? ఆ పిల్లని పట్టి కొట్టేస్తున్నాను. ఇక్కడ నోవహు చేసింది అదే తప్పు చేసింది. హాము నోవహు యొక్క చిన్న కుమారుడు, 3 కొడుకుల్లో ఒక కొడుకున. కానీ శపించింది ఎవరికి శపించాడు? హాము యొక్క కుమారుడు అయినటువంటి కనాన్ని శపించాడు. ఈ కనానీయులు దేవుని పిల్లలకు శాశ్వతమైనటువంటి శత్రువులు అయిపోయారు. అది గొప్ప సంగతి చెప్పనా? ఈ కనానీయుల దేశం అంతటిని మళ్ళీ దేవుడు తన ప్రజలకు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు క్రైస్తవ సంఘం మొదటి ఉచ్చు ఏంటది? మొదటి ఉచ్చు వాళ్ళు లైంగిక అవినీతిలో ఉన్నారు. రెండవది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మత్తు అన్నటువంటి బంధకాల్లో ఉన్నారు. వాళ్ళు సమాజానికి సెల్ఫ్ కంట్రోల్ అన్నటువంటిది ఇవ్వలేరు. అయితే ద్రాక్షరసం తాగడం తప్ప? పాపమా? తప్పు కాదు, పాపం కాదు. యేసు ప్రభు తాగాడు, అవునా కాదా? మీరు ఎప్పుడు చూశారండి అంటున్నారేమో. వాక్యంలో చూశాను నేను. ఆయన తాగడం చూశాను నేను. ఆయన తన శిష్యులతో కలిసి తాగడం నేను చూశాను. మీరు కూడా చూశారు కదా. జగదీష్ తాగాడు. ఇక పౌలు అయితే అంటాడు, కొంచెం ఒకడు ముందుకేసి అంటాడు తన శిష్యుడైనప్పుడు తిమోతికి అంటాడు, ఏ తిమోతి, అప్పుడప్పుడు నీ కడుపు జబ్బు ఉంది కదా, నీళ్ళే తాగొద్దు, ద్రాక్షరసం కూడా తాగు అన్నాడు. దీన్ని తీసుకుంటున్నారు మన విశ్వాసులు. పౌలు గారు చెప్పారు సార్. ఏంటిది? పౌలు ఏం తాగమన్నాడు? ద్రాక్షరసం తాగమన్నాడు. ఏంటో ద్రాక్షరసం? ఫ్రెష్ వన్, తాజా ద్రాక్షరసం. పులియకూడదు. పులిసింది అని అంటే మత్తు వచ్చేస్తుంది. మద్దితే మది. ఒకవేళ పులిస్తే అది ఏమైపోద్ది అంటే ద్రాక్షరసం స్థానంలో మద్యం అయిపోద్ది, సారా అయిపోద్ది. ద్రాక్షరసం కాదు. ఈ మత్తులో ఉంది ఈ రోజున క్రైస్తవ యవ్వనస్తుల లోకం. లేదా? ఉందా లేదా? ఇక మూడవది, నేను చాలా తొందరగా వెళ్ళిపోతున్నాను. నిజంగా ద్రాక్షరసం తాగడం గురించి చెప్పాలి అంటే నేను 10 పేజీల నోట్స్ రాసేసాను నేను. కానీ నాకు గంట టైం ఇచ్చారు కాబట్టి ఆ గంటలో నేను ముగించేస్తాను. ఇక మూడవది, మొదటిది లైంగిక అవినీతి. రెండవది మత్తులో లోకం ఉంది, అంటే క్రైస్తవ లోకం ఉంది, యవ్వనస్తుల లోకం ఉంది. ఇక మూడవది ఏంటి అంటే డబ్బు పిచ్చిలో ఉంది సంఘం. డబ్బు పిచ్చిలో సంఘం ఉంది. డబ్బు పిచ్చి. డబ్బు తప్ప? డబ్బు ఉండడం తప్ప? ధనవంతులు అవ్వడం తప్ప? ధనవంతులు అవ్వడం తప్పు కాదు. అసలు ప్రభు ఏమన్నాడు? మీరు ధనవంతులు కావడానికి ఆయన దరిద్రుడు అయిపోయాడని వాక్యం చెప్తుంది. అంటే మనం ధనవంతులు అవ్వడం తప్పు కాదు. కానీ దీనికోసం ఏం చేస్తున్నారంటే డబ్బు కోసం ఈ రోజున ప్రపంచంలో ఎన్నో జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి డబ్బు కోసం. తెలుసా? న్యూస్ చూస్తాం అప్పుడప్పుడు, టీవీలో కానీ మొబైల్లో కానీ చూస్తే. దేనికోసం చంపేస్తున్నారండి? 10 రూపాయల కోసం 10 రూపాయల కోసం కూడా చంపేస్తున్నారు ఈ రోజుల్లో. యుద్ధాలు జరుగుతున్నాయి. అదే ఆస్తులు అంటే ఆ డబ్బుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ మధ్య వెనజులా అమెరికా మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం అనలేము దానికి. అది ఏమంటాం అసలు? వీళ్ళు పట్టుకొని వచ్చారు అంతే. అవతలోడు ఒక్క తుపాకీ అని కాల్చి ఒక గుండైన బయటకు వచ్చింటే అది యుద్ధం అనుకుందాం. వీళ్ళని పట్టేశారు అంతే. అది యుద్ధం. దేనికోసం అనుకుంటున్నారు? ఇది అక్కడ గ్రీన్లాండ్ అన్నటువంటి ప్లేస్ ఒకటి ఉంది, దాన్ని ఆక్రమించుకోవడానికి. దేనికోసం జరుగుతున్నాయి? డబ్బు కోసం మర్డర్లు జరుగుతున్నాయి, డబ్బు కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే సంఘంలోనే ప్రారంభమైంది. దేవుని యొక్క వాక్యంలోనే ప్రారంభమైంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున సంఘం ఈ 3 విషయాల్లో మత్తుగా ఉంది. ఇక్కడి నుంచి బయటికి రానంత వరకు లోకానికి ఒక మాధుర్యాన్ని నువ్వు చూపించలేవు. లోకానికి ఒక మాధుర్యం చూపించాలి అంటే లైంగిక అవినీతి నుంచి నువ్వు బయటికి రావాలి. నాకు దేవుడేమో సెల్ఫ్ కంట్రోల్ చేసుకునేటువంటి ఆత్మనిచ్చాడు అని దాన్ని మనం వినియోగించాలి. రెండవది, నా ఎదురుగా తలతలలాడేటువంటి గిన్నెలో ద్రాక్షరసం ఉన్నా నేను తాకూడదు అనుకోవాలి. వాక్యంలో ఉంది అది. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో మనం చదువుతాము విషయాలని. ఇప్పుడు మనకు అవసరం లేదు అది. కానీ డబ్బు కోసం ఏం చేశారు తెలుసా? శిష్యులండి. ఎవరిళ్ళు? శిష్యులు. యేసు ప్రభువుని అమ్మేశాడు. దేనికోసం అమ్మేశాడు? 30 వెండి నాణ్యాల కోసం అమ్మేశాడు. సంఘాల్లో డబ్బు కోసం తప్పు చేసేటువంటి వాళ్ళు లేరా? ఈ రోజున ఆరాధన అండి రండి అని అంటాం అనుకో. పాపం ఆరాధనలో ఈ రోజున విశ్వాసులందరూ కనిపించట్లేదు. ఆరాధనలో ఒక 100 మంది పట్టినటువంటి చర్చి కడితే 100 మంది విశ్వాసులు ఉంటే గట్టి కొడితే 50-60 మంది ఉంటారు అంతే. మిగతా అంత కూడా ఉండరట. ఆయన చెప్తున్నాడు, నేను కాదు. 60 మంది కూడా ఉండరు.
మిగతా 40 మంది ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈరోజు ఆదివారం పనికి వెళ్తే డబల్ మస్తు ఇస్తారు. ఈ రోజున ఏంటంటే ఆదివారం పనికి వెళ్తే ఎంత ఇస్తారు? ప్రతిరోజు 500 ఇస్తే ఆదివారం ఎంత ఇస్తారు? డబల్ కూలి 1000 రూపాయలు ఇస్తారు. వెళ్ళిపోతున్నాడు ఈయన. ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉంది. అయితే డబ్బులు ఎప్పుడు సంపాదించాలి? మిగతా 6 రోజులు సంపాదించు, 7వ రోజు నువ్వు మందిరంలో కూర్చో. అలా మందిరంలో కూర్చున్నంత వరకు నువ్వేమో ఈ లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి మాధుర్యాన్ని, నువ్వు డబ్బు కోసం నేను కక్కుర్తి పడి తప్పుడు పనులు చెయ్యను అన్నటువంటి ఈ మాధుర్యాన్ని లోకానికి చూపించగలవా? నువ్వు డబ్బు కోసం పాకులాడినంత వరకు. దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే గెహాజీ ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త తాలూకు శిష్యుడు ఆయన. మీరు ఇంటికి వెళ్ళక చదవండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. ఒక కథ లేడు ఆయన. నేను సినిమా డైరెక్టర్ల పేర్లు కూడా వాడతాను, నాకు ఇష్టం. బాగా సినిమాలు చూస్తాను అనుకుంటారేమో, చూడను. రెగ్యులర్గా మీరు మా ఇంటికి వస్తారో లేదో నాకు తెలీదు, కానీ మీ ప్రాంతం నుంచి ఒక 3 సిస్టర్స్ వస్తున్నారు మా మధ్యకి. వాళ్ళ పేర్లు నేను చెప్పను. టైలర్ నేర్చుకోవడానికి వస్తున్నారు. మా ఇంటి దగ్గర ఒక 55 ఇంచుల టీవీ ఉంటుంది. కానీ అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ ఇంట్లో ఎప్పుడైనా సినిమా చూసినట్టు కానీ, లేదా ఇప్పుడు నేను మీ ముందుకేమో ఒక 256 GB ఉన్నటువంటి ట్యాబ్ నేను తీసుకొచ్చాను. 256 GB కెపాసిటీ ఉన్నటువంటి మొబైల్ నా దగ్గర తీసుకొచ్చాను. నా పాస్వర్డ్ కూడా మీకు ఇస్తాను. నా మొబైల్ కానీ నా ట్యాబ్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ సినిమాల గురించి నాకు తెలుసు. ఇక్కడ గెహాజీ ఒక కథ రాశాడు. ఎందుకు కథ రాశాడని చెప్తున్నానంటే, అనిల్ రావిపూడి తెలుసా మీకు? తెలుస్తుంది. తెలియడం దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు మెగాఫోన్ ఉన్నా లేకపోయినా చివరికి నా మాట వినిపిస్తుందా? దేవుడు అంత గొంతిచ్చే నాకు పర్లేదు. వినండి, ఇప్పుడు దీంతో కూడా నా సమస్య లేదు. వినండి, నేను ముగించడానికి వస్తున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, గెహాజీ ఒక కథ రాశాడు. దేనికోసం? తన గురువు గారైనటువంటి ఎలీషాకి వ్యతిరేకంగా డబ్బులు సంపాదించడానికి ఒక కథ రాశాడు. సార్ ఇప్పుడే ఒక శిష్యుడు వచ్చాడు, ఆయన కోసం 2 మణుగుల వెండి కావాలన్నాడు మా గురువు గారైనటువంటి ఎలీషా అన్నాడు. ఆయన ఇది కథా కాదా? నమ్మేశాడు పాపం నయమాను. 2 మణుగులంటే ఎంత తెలుసా? మణుగంటే 12 కేజీలు. 12 తులాలు కాదండి, 12 కేజీలు. 24 కేజీల వెండి కావాలన్నాడు. నయమాన్ అన్నాడు, 48 కేజీలు వెండి తీసుకొని ఇచ్చాడు. కథ రాశాడు. ఆకాను, యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి ఆకాను డబ్బు కోసం దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయి వెళ్ళిపోయాడు. ఈ డబ్బు మత్తులో ఉన్నంత వరకు, డబ్బు బంధకాల్లో ఉన్నంత వరకు నేను డబ్బు కోసం తప్పు చేయను అనేటువంటి మాధుర్యాన్ని లోకానికి చూపించగలవా? ఈ సాయంకాలం, ఇంతకుముందంత మధ్యాహ్నం అన్నాను, ఇప్పుడు సాయంకాలం అంటున్నాను. 4 దగ్గరకు వస్తున్నాం కాబట్టి అర్థమవుతుందా? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున సంఘం, సార్వత్రిక సంఘం లైంగిక అవినీతిలో బందీ అయిపోయింది. అక్కడి నుంచి బయటికి రానంత వరకు నన్ను నేను నియంత్రించుకోగలను. నా చుట్టూ తప్పు చేసేటువంటి వారు ఉన్నా నేను తప్పు చేయకుండా ఉంటాను అనగలవా? నువ్వు వేగుల వారిలాగా, యోసేపులాగా, యేసుక్రీస్తులాగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కారణం ఏంటంటే ప్రభు మనకి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ ఇచ్చాడు. ఏమండి, తాగుడుకు బానిస అయిపోయి నోవహు ఏమో ఒక జాతి శపించబడ్డానికి కారణమైపోయాడు. కానీ అదే బైబిల్ గ్రంథంలో తను బతికున్నంత వరకు ద్రాక్షారసం కానీ మద్యం కానీ తాక్కుండా తనని తాను కంట్రోల్ చేసుకున్నటువంటి యోహాను కూడా ఉన్నాడు. కాబట్టి యోహాను లోకానికి ఒక మాధుర్యాన్ని చూపించగలడు. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క సేవకునైనటువంటి నేను మీకు క్వశ్చన్ చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. మీ సంఘాల్లో ఎవరైనా ఇలాంటి వారు ఉంటే వాళ్ళను బట్టి మన సంఘానికి ఉన్నటువంటి సాక్ష్యం మనం నిలుపుకోగలమా? మన సంఘంలోనే వ్యభిచారాలు జరుగుతుంటే అదిగో మీరు తప్పు చేయకూడదని సంఘంలో మనం చెప్పగలమా? మన సంఘంలోనే డబ్బుల కోసం పీకల కోసే అలవాటు ఉంటే ఇదిగో డబ్బు కోసం తప్పుడు పని చేయొద్దని లోకానికి మనం చెప్పగలమా? ఈ సాయంకాల సమయంలో దేవుని విశ్వాసులమైనటువంటి మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్నాం, యేసు ప్రభువుని అంగీకరించాం, యేసు ప్రభు విశ్వాసులం. ఈ లోకానికి ఏం చూపించాలి? సెల్ఫ్ కంట్రోల్ అన్నటువంటి మాధుర్యాన్ని నేను చూపించాలి. ఈ లోకంలో నేను మత్తుకు బానిసను కాను అన్నటువంటి మాధుర్యాన్ని లోకానికి చూపించాలి. ఈ లోకంలో డబ్బు కోసం ఎంతమంది ఎన్ని తప్పుడు పనులు చేసినా నేను యేసు ప్రభు విశ్వాసిని కాబట్టి డబ్బు కోసం నేను గడ్డి తినను అన్నటువంటి మాధుర్యాన్ని లోకానికి మనము చూపించాలి. అలా చూపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు నేను ముగించే ముందు ఒక్క మాట చెప్తున్నాను. యెషయా గ్రంథానికి వచ్చాక ఏం చేశాడు? తండ్రి అయినటువంటి దేవుడు ద్రాక్ష తోట నాటాడు. ఎలాంటి తీగలేసాడండి?
శ్రేష్టమైన ద్రాక్ష తీగలేసాడు, బురుజు కట్టించాడు. అవునా? కేవలం పని మాత్రమే చేశాడు. పని మాత్రమే చేశాడు. ఎవరిని సంపాదించడానికి? యూదా వారిని, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను సంపాదించడానికి పని మాత్రమే చేశాడు. కానీ సాయంకాల సమయంలో ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలారా, విశ్వాసులారా, ప్రత్యేకించి యవ్వనస్తులారా, నిన్ను నన్ను ఈ లోకంలో ఒక మాధుర్యం పంచడానికి పిలుచుకున్నటువంటి యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? పని మాత్రమే చేయలేదు, తన ప్రాణం పెట్టాడు. వినిపిస్తుందా మీకు? ఏం చేశాడు ఆయన? అని ఎవడైనా చేస్తాడు. డబ్బు పెట్టుబడి ఎవడైనా పెడతాడు. కానీ నీ కోసం ఎవడైనా ప్రాణం పెట్టేవాడు ఉన్నాడా? తమ్ముడు అదే ప్రశ్న ఇందాక కూడా అడిగాడు. నీ కోసం స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఎవడు కూడా ప్రాణం పెట్టడు. కానీ నీవు నేను లోకానికి సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి మాధుర్యాన్ని చూపించడానికి, మత్తు నుంచి విడిపించబడ్డామనేటువంటి మాధుర్యాన్ని చూపించడానికి, మేము డబ్బుకు బానిసలం కాము అనేటువంటి మాధుర్యాన్ని చూపించడానికి ఈ లోకంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం కలువరి శిలువలో మరణించి మనకొక మాధుర్యాన్ని ఇచ్చాడు. మరి మనం ఎవరిమి? ఆయన పిల్లలం. ఆయన పిల్లలం. మీరు ఎప్పుడైనా మీ అడవుల్లో సింహాన్ని చూసారా? పాస్టర్ గారి మెంటలు వచ్చినట్టుంది. మా అడవుల్లో సింహాలు ఎక్కడ అనుకుంటున్నారేమో. నేను సరదాగానే అడిగాను. మన అడవుల్లో సింహాలు లేవని నాకు కూడా తెలుసు. ఒక జూలో చూశారు కదా, జూలో ఉన్నటువంటి సింహం కూడా, అది ఒకవేళ బోన్లో ఉన్నటువంటి సింహం కూడా నిన్ను చూసి గాండ్రించకుండా గర్జించకుండా ఉంటుందా? చూసిన వెంటనే అరుస్తుంది గట్టిగా. ఎలా అరుస్తుంది? అదిగోండి. మిమిక్రీ కొంతమంది చేయగలరు, నాకు అది చేత కాదు. సింహం గర్జిస్తుంది. అయ్యో నేను బోన్లో ఉన్నాను కదా అనుకోదు అది. వింటున్నారా? అయ్యో నేను జూలో ఉన్నాను కదా అనుకోదు. సింహం తాలూకా నేచర్ అది, సింహం తాలూకా స్వభావం అది. కానీ నువ్వు నేను ఎవరమో తెలుసా? యూదా గోత్రపు సింహాలం. ఎవరు మనం? మరి మనం ఎందుకు అవినీతికి బానిస అయిపోతున్నాం? ఏ అవినీతి? లైంగిక అవినీతికి, సెక్సువల్ ఇమ్మోరాలిటీ. ఇంగ్లీష్లో ఏమన్నాం దీన్ని? సెక్సువల్ ఇమ్మోరాలిటీ. పెళ్లి కాకముందు ఏ యవ్వనస్తుడు అయినా రేపే మాకు పెళ్ళి అవుద్దండి, ఈరోజు పాపం చేస్తామన్న వాక్యం ఒప్పుకోదు. వింటున్నారు ఇక్కడ? అలాంటిది పెళ్ళి అయిపోయిన తర్వాత, ఈరోజు పెళ్ళి అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ మన సంఘాల్లో ఉన్నాయి. నువ్వు ఒకవేళ నీ సంఘంలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, నువ్వేమో ప్రపంచంలో ఏ మూల ఉన్నా, నువ్వు యూదా గోత్రపు సింహపు పిల్లవి అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకొని అలాగే పౌరుషం కలిగి బ్రతుకు. లేకపోతే నీ ద్వారా లోకానికి మాధుర్యం లేదు. నీ ద్వారా లోకానికి మాధుర్యం రాకపోతే దేవుడు ఏం చేస్తాడు? యెషయా గ్రంథం చూపించాను కదా, ఏమంటాడు ఆయన? ఆ తోట పడగొట్టేయడానికి చుట్టూ ఉన్న కంచె తీసేస్తాడు. అంటే నీ దీవెన తీసేస్తాడు. నీవు నలిగిపోయేలా చేస్తాడు దేవుడు. నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాడు. కాబట్టి సాయంకాల సమయంలో జాగ్రత్త. నువ్వెక్కడున్నా నీ నేచర్ పోకూడదు. ఏంటా నేచర్? ఏంటా స్వభావం? నేను యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాను, యేసు ప్రభు యొక్క కుమార్తెను నేను అన్నటువంటి స్వభావం నీలో ఉంటే నీవు అనుకోకుండానే లోకానికి ఒక మాధుర్యాన్ని నువ్వు చూపించగలవు. అలా మాధుర్యం చూపించకపోతే నీకు నష్టం, చూపిస్తే నీకు లాభం. దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. దేవుని చేత మహిమపరచబడదాం, ఘనపరచబడదాం. దేవుని యొక్క మాధుర్యాన్ని లోకానికి చూపిద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత క్లుప్తంగా చెప్పినటువంటి మరి సేవకులకు చప్పట్లతో అభినందిద్దాం. మరి చెప్పి ఉన్నారు, అందరికీ అర్థమైంది అనుకుంటా. అవతల వారికి వినిపిస్తుందా? చాలా మంచిది. మరి చెప్పినటువంటి మరి వాక్యం కొరకు మధ్యలో సుందరం అన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనము చివరి దశలో ఉన్నాం. సమయము చాలా విలువైనది. Bidagamaktong kanroyong dengan yang temberes dengan bangsawan nam tanang lebang kisung sering kan tanah kusi koja
గరుడాకి పెర్నానం రూడాకి పెర్నానం రోజోల్డాకి పెర్నానం బెల్లం మండ్రే